కార్ పార్టీ సభ్యత్వం ఈసారి ఆన్లైన్లో చేయబోతున్నామని మొన్ననే కేసీఆర్ సారు ఎర్రవల్లిలో మీటింగ్ పెట్టి చెప్పిండు కదా. అయితే ఆన్లైన్లో సభ్యత్వం ఎట్లా చేయబోతున్నారు, కార్యకర్తలకు కారట్లు ఏమన్నా ఇవ్వబోతున్నారా అనేదంతా కూడా కేటీఆర్ సారు మీటింగ్ పెట్టి బీఆర్ఎస్ బిడ్డలకు చెప్పుకొస్తున్నాడు. మాజీ మంత్రి గారు మాటలనే ఈనుండ్రి. అయ్యా కల్వకుంట్ల తారక రామారావు అలియస్ కేటీఆర్ సారు ఇక సురువు చేయండ్రి మీ ముచ్చట. ఈసారి మనం మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమం మొత్తం కూడా డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నాం. మొత్తం డిజిటల్ పద్ధతిలో చేయబోతా ఉన్నామంటే ఫోన్లో ఒక యాప్ ఉంటుంది, మెంబర్షిప్ యాప్. అందులో మీరు ఇక బుక్కులు తీసుకుపోవడు, కాగితాలు దింపుడు, రాసుకొచ్చుడు అదంతా లేదు. అగో మరి ఏమున్నది సార్, ఇప్పుడు డిజిటల్లో ఎట్లా సభ్యత్వం నమోదు చేసుకున్నాడో ఎట్లనో చెప్పుండ్రి. బూత్కి 2 చొప్పున మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్లకు మరి సెపరేట్ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. ఎట్లా మనం ఆ యాప్ను వాడాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కించుకోవాలి, ఎట్లా మనం అల్టిమేట్గా ఆ ఇన్ఫర్మేషన్ పార్టీ ఆఫీస్కి పంపాలి. మీరు చెప్పినట్టు కార్యకర్తల వివరాలు మొత్తం ఆన్లైన్లకు ఎక్కించినాక వాళ్ళకేమన్నా పార్టీ గుర్తింపు కార్డులు ఇస్తురా, ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. తర్వాత ఈ రకంగా మీ అందరికీ ఒక చక్కటి కార్డు కూడా, మెంబర్షిప్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది దయచేసి మీ ఎమ్మెల్యే గారి ప్రతిపాదన. ఇది ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యం చక్కగానే చేస్తుండ్రు, కానీ అట్లనే మీ కారు పార్టీ సభ్యత్వం తీసుకున్నోళ్లకు ఒక గుర్తింపు కారటే కాదు సారు, వాళ్ళ కుటుంబంలో ఉన్నోళ్ళు అందరికీ ఇన్సూరెన్సులు, ఏమన్నా తక్లీవులు అయితే వాళ్ళ కుటుంబాలకు ఆసరా పార్టీ నుంచి ఓ 10 లక్షల రూపాయలు, నిల్వనీడలేని పార్టీ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా అధికారంలోకి వచ్చినా రాకున్నా పార్టీ పైగా ఖర్చు పెట్టి సవలతులు చేపిస్తే చాలా మంచిగా ఉంటుంది. కార్యకర్తలను ఆదుకుంటారని కాయిస్గా పబ్లిక్ కూడా మీ కారు పార్టీనే కాంతారు కావచ్చు. అట్లా చేయాలనే ఆలోచన ఉన్నదా లేదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.